Hey guys, welcome to my channel అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా గనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి. అండ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ ఫ్యూచర్ లో బ్యూటిఫుల్ అమెరికాకు సంబంధించిన వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రెజెంట్లీ మీరు చూస్తున్నటువంటి వీడియోలో నేను మిరాహ్ అనే అకామిడేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు మీరైతే ఈ వీడియో క్లిప్స్ లో బ్యూటిఫుల్ లాస్ వేగాస్ ట్రిప్ అయితే చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకామిడేషన్ నుంచి బయట అయితే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫైర్ షో అయితే నడుస్తుంది అనమాట. సో వీడియో క్లిప్స్ ని ఇక్కడ యాడ్ చేశాను, మీరు కూడా వాచ్ చేయండి. లాస్ వేగాస్ ట్రిప్ అనేది లాస్ వేగాస్ లో చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఈ స్ట్రీట్ లోనే టూ సైడ్స్ అనేవి బిల్డింగ్స్ అనేవి బాగా కనపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక వాటర్ షో కూడా నడుస్తూ ఉంటుంది. దాన్నైతే నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రము ఆ వీడియోని చూడకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో క్లిప్స్ ని నేను లాస్ వేగాస్ లో డే 2 లాగా అనమాట పోస్ట్ చేస్తున్నాను. మేము అకామిడేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో చింటూ వచ్చి రోలర్ కోస్టర్ కి వెళ్ళాలి అని చెప్పాడు. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ డే అయితే కొంచెం ఈ స్ట్రీట్ లో ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. బట్ సెకండ్ డే అయితే కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా స్ట్రీట్స్ కూడా చాలా బాగా అనిపించింది లైట్నింగ్ తో. ఇంకా ఈ ప్లేస్ లో అయితే మనకి ఐఫిల్ టవర్ రెస్టారెంట్ అనేది విజిబుల్ అనమాట. సో చాలా బాగుంది అని చెప్పి వ్యూ అక్కడైతే పిక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడే ఇట్స్ షుగర్ అని ఒక క్యాండీ షాప్ ఉందన్నమాట. ట్వింకిల్ అయితే అక్కడికి వెళ్ళాలి అని చెప్పింది. సో ఇక్కడ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియో క్లిప్స్ తో చూడొచ్చు. ట్వింకిల్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. అండ్ ఇంకా కొన్ని క్యాండీస్ కూడా తీసుకొని బయట వచ్చింది. ఇంకా నేను చెప్పడం ఏంటంటే ఎవరైనా లాస్ వేగాస్ కి వెళ్తే మాత్రము కిడ్స్ తో డెఫినెట్లీ విజిట్ చేయండి. ఈ ఐఫిల్ టవర్ రెస్టారెంట్ ని చూస్తుంటే మాత్రం ప్యారిసే గుర్తొస్తుంది. సో డెఫినెట్లీ దీనికైతే ఫోటోషూట్ ఉండాలి. ఇంకా ఆన్ ద వే వెళ్తూ ఉంటే ఈ వాటర్ షో అయితే నడుస్తుంది అనమాట. లైట్స్ తో చాలా బాగుందని చెప్పి చిన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను.
చెప్పాలంటే ఈవినింగ్ టైంలో అనమాట 7 o'clock పైన అయితే మాత్రము ఈ స్ట్రీట్ అనేది చాలా కలర్ఫుల్గా లవ్లీగా ఉంది. అండ్ ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్తుంటే M&M షాప్ అయితే వచ్చింది. ఇంకా ట్వింకల్ అండ్ చింటూకి అయితే M&M's అయితే చాలా ఫేవరెట్ అనమాట. న్యూయార్క్ లో కూడా ఉంది, బట్ మేమైతే మిస్ అయ్యాము ఈ షాప్ కి వెళ్ళడము. ఎనీవేస్ ఇక్కడైతే కవర్ చేసేసాం అనమాట. అండ్ మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నది అని చెప్పి. ఆల్మోస్ట్ 4 to 5 floors అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 45 minutes వరకు ఈ షాప్ లోనే స్పెండ్ చేసాము. అండ్ ఫైనలీ M&M's కూడా తీసుకున్నాము. అండ్ ఎవరైనా కిడ్స్తో వచ్చినప్పుడు ఈ షాప్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. డెఫినెట్లీ పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ టైం అనమాట M&M's మీద ప్రింట్ చేయించుకున్నాము ట్వింకల్ అండ్ చింటూ ఫోటోని. ఈ షాప్లో M&M's మీద వాళ్ళ యొక్క నేమ్స్ కానీ ఇంకా వాళ్ళ ఇమేజెస్ కానీ ప్రింట్ చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇలా చేసుకోవడము. అండ్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 1 year పాటు ఆ చాక్లెట్స్ని మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రీజర్లో మాత్రం పెట్టకూడదు, అవుట్ సైడ్ నార్మల్ టెంపరేచర్ ఉంటే సరిపోతుంది. ఇంకా చాక్లెట్స్ అనేవి స్మాల్, లార్జ్, మీడియం అలా సైజెస్ అయితే ఉందన్నమాట. మేమైతే స్మాల్ ప్యాకే తీసుకున్నాము. సో $22 అలా పడింది. యా ఫైనలీ క్యాండీస్ అయితే చేతికి వచ్చేసింది. మేమైతే చాలా హ్యాపీ అయ్యాం చూస్తాన్ని. ఇంకా M&M షాప్ని అయితే ఇలా ఎక్స్ప్లోర్ చేసేసి బయటకైతే వచ్చేసాము. ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూసినటువంటి ప్లేస్ లోనే అనమాట రోలర్ కోస్టర్ అనేది ఉన్నది. అండ్ ఇది వచ్చి న్యూయార్క్ అనే అకామిడేషన్ లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. నైట్ టైంలో ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుందన్నమాట. ఇంకా న్యూయార్క్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము టికెట్స్ తీసుకుందాము అని చెప్పి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్స్ అన్ని కెసినోతో పాటు ఉంటుంది అని చెప్పి. ఇక్కడ ఉన్నటువంటి కెసినో ఎలా ఉన్నది మీరు ఈ వీడియో క్లిప్స్ లో చూడొచ్చు. ఇంకా
ఇంకా రైడ్కి అయితే అందరూ వెళ్దాము అనుకున్నాము, బట్ ట్వింకల్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇంకా నేను ట్వింకల్ అయితే ఉండిపోయాం అక్కడే. ఇంకా నవీన్ అండ్ చింటూ అయితే వెళ్ళారు. ఇంకా ఆ ఏరియాలోని చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ట్వింకల్ అయితే అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇంకా అప్పటికే టైం ఆల్మోస్ట్ అయితే 10:45 అలా అయింది. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఆన్ ద వే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా ఊబర్ అయితే బుక్ చేసామన్నమాట అకామిడేషన్కి వెళ్ళడానికి. సో ఇలా మా డే 2 అయితే లాస్ వేగాస్ స్ట్రిప్లో జరిగిందనమాట. అండ్ చింటూ వాళ్ళకి అయితే మంచి ఫన్ అయితే అనిపించింది, కొంచెం స్కేరీ అనిపించిందంట. బట్ ఎనీవేస్ వాడికైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది అని చెప్పాడు. ఐ హోప్ ఈ స్మాల్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ guys for watching my videos. Stay tuned to my channel. Bye.